ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు తమిళనాడు, కర్ణాటకలో వివిధ ఆకర్షణీయ పథకాల పేరిట 32 లక్షల మంది నుంచి వేల కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసిన అగ్రిగోల్డ్ సంస్థకు చెందిన వందల కోట్ల విలువైన ఆస్తుల్ని రాష్ట్ర ప్రభుత్వం జప్తు చేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటకలోని 1,73,662 చదరపు గజాల స్థలాలతో పాటు 368 ఎకరాల భూమిని ప్రభుత్వం జప్తు చేసింది. వీటితో పాటు అనుబంధ సంస్థలకు చెందిన 227 కోట్ల విలువైన ప్లాంట్లు, యంత్రాలు, ఆ కార్యాలయాల్లోని పరికరాలు, ఫర్నిచర్ జప్తు చేసింది. వీటితో పాటు 17 కంపెనీల్లో 20 లక్షల విలువైన షేర్లు జప్తు చేసింది. కర్ణాటక, తమిళనాడు, ఏపీ, తెలంగాణలో కలిపి 153 స్థిరాస్తుల్ని జప్తు చేశారు. వీటితో పాటు విశాఖ, విజయవాడ, హైదరాబాద్ లాంటి నగరాల్లో కొన్ని ఆస్తులు ఉండడం గమనార్హం.